వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసేందుకు భయపడుతున్నారా? ఆ టైటిల్ పెట్టాం మనం ఇక్కడ. చంద్రబాబుపై విమర్శలకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అని. అయితే గత కొన్ని రోజులుగా చూసినట్లయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న విషయం మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే వైసీపీ నేతలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆయన సింహం సింగిల్గానే వస్తుందంటూ మాట్లాడారు పొత్తుల మీద. జగన్మోహన్ రెడ్డికి భయం లేదు, బెరుకు లేదని చెప్తూ ఉండేవాళ్ళు. మాట తప్పుడు మడమ తిప్పుడు అనేది ఆయనకు ఒక పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక ట్యాగ్ లైన్. కాకుంటే ఆయన చేసినవన్నీ కూడా మాటేమో ఇడుపులు పాయెళ్ళింది, మడమేమో కడపెళ్ళింది. అలాంటి చర్యలు చేస్తూ వచ్చారు గత 5 ఏళ్లుగా. అది వేరే విషయం, దానికి ప్రజలు కూడా ఒక మ్యాండేట్ ఇచ్చున్నారు. బట్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత చంద్రబాబు నాయుడిని విమర్శించేందుకే భయపడుతున్నారా అంటే అది నిజమే అని చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఒక సీక్వెల్ ఆఫ్ పరిణామాలను మనం చూసినట్లయితే అది మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం చూసినది గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టారో తండ్రి మరణం తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ టీడీపీలు ఆయనకి టార్గెట్గా ఉండేటివి. ఆ తర్వాత 2014 వచ్చేటప్పటికి కేవలం రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ మొత్తం కూడా భూస్థాపితం అయిపోయిన పరిస్థితి. ఇప్పటికీ ఆ దెబ్బ నుంచి కోలుకోలేని సిచ్యువేషన్ ఉంది. ఇక అప్పటి నుంచి తన ప్రధాన ప్రత్యర్థి టీడీపీని అవుతూ వచ్చింది. ఈవెన్ 2014 ఎన్నికల్లో సైతం ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు. ప్రధాన ప్రతిపక్షానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిమితమైన అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. అసలు అధికారంలో వైసీపీ ఉందా టీడీపీ ఉందా తెలియని పరిస్థితి. అది అసెంబ్లీలో అయినా ఇటు బయట అయినా అదే స్థాయిలో టీడీపీని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి ఏకైక ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు మాత్రమే. రాష్ట్రంలో ఒక స్ట్రక్చర్గా ఉండి అంత స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడింది టీడీపీ మాత్రమే. జనసేన అప్పుడే వచ్చింది కాబట్టి రాజకీయాల్లో ఓనమాలు దిత్తుంది కాబట్టి జనసేన అప్పట్లో అంతగా టార్గెట్ కాలేదు 2014 తర్వాత. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయ్యారు ఒక థమ్మింగ్ మెజారిటీతో, అనేక రకాల విమర్శలు, ఒక బాబాయ్ మర్డర్ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందనే అంశం వరకు సోషల్ మీడియాలో అనేక రకాల విష ప్రచారాలు కావచ్చు, ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు, అదేవిధంగా పాదయాత్ర కావచ్చు, ఇలాంటివన్నీ ఆయన మీద ఒక సెంటిమెంటో సానుభూతి ఆయన నిలబెట్టింది. ఆ స్థాయిలో మెజారిటీ సాధించుకున్నారు. ఇక అప్పటి నుంచి కూడా ఆ రోజు డే 1 నుంచి కరోనా పుణ్యమాని 1 year ఆయన పాలన మీద ఫోకస్ పెట్టుకున్నానే గడిచిపోయింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన పాలనే ప్రజావేదిక కూల్చివేత నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు ప్రజావేదికను కూడా మళ్ళీ బాగు చేయం, అలాగే ఉంచుతాం, విధ్వంసకర పాలన గుర్తుగా అంటూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక అది అట్లా ఉంచినట్లయితే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి టీడీపీ జనసేన కేంద్రంగా ఆయన వ్యవహరించిన తీరు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు కేంద్రంగా ఈరోజు నిన్న మొన్న వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు 2019లో దాదాపు 65 మందికి పైగా ఉన్నారు. అది అసెంబ్లీని ఒక క్లాస్ రూమ్ లాగా మార్చేశారు వాళ్ళు. ఒక ర్యాగింగ్ చంద్రబాబు నాయుడు వెళ్ళినా, లోకేష్ కౌన్సిల్కి వెళ్ళినా ఒక ర్యాగింగ్ చేస్తూ వాళ్ళని వేధించిన పరిస్థితి. సీనియర్ నువ్వా నేనా అని తేడా లేకుండా ఒక హ్యూమిలేషన్కి గురి చేసిన పరిస్థితి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన పరిస్థితి, ఆ ఇంట్లో లేడీస్ని కూడా వదిలిపెట్టకుండా. ఆ స్థాయిలో నిజంగానే అది ఒక వికృత క్రీడ అనుకోవాలి. ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు తుమ్మినా అదొక తప్పులాగా చూశారు, దగ్గినా అదొక తప్పులాగే చూశారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు అనుకోని 40 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కన్నీళ్ళు పెట్టని చంద్రబాబు నాయుడు, ఎమోషన్స్ని ఎప్పుడు కూడా దాచుకోవడానికి ప్రయత్నించే చంద్రబాబు నాయుడు తన భార్యని అసెంబ్లీ వేదికగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే బయటకు వచ్చి దాదాపు అరగంట సేపు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. అలా ప్రతి చోట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్థాయిలో టీడీపీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ కూడా టార్గెట్ చేస్తూ వస్తే వాళ్ళని పట్టుకొని చిన్న లీడర్స్ బయటికి రావడానికే భయపడేవాళ్ళు. ఆ చోట నేతలు కూడా బయటికి రాబోతుంటే వాళ్ళని పట్టుకొని క్యాడర్ కూడా రోడ్డెక్కేందుకు భయపడేది. ఆ స్థాయిలో ఒక 2.5 ఏళ్ల పాటు ఒక విధ్వంసం చూపించాడు రాష్ట్రం మీద అండ్ టీడీపీ మీద జగన్మోహన్ రెడ్డి. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా పర్టికులర్లీ చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని వ్యక్తిగతంగా అటు తన మంత్రులతో ఒక రోజా మొదలుకొని ఒక నాని వరకు, వంశీ మొదలుకొని ఒక గుడివాడ అమర్నాథ్ వరకు, ఓ అంబటి రాంబాబు వరకు, అనిల్ వరకు, ఇలాంటి వాళ్ళందరితో టార్గెట్ చేయించడంలో దాని మీద డిబేట్ జరిగి రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద కూడా ప్రతిపక్షం ఫోకస్ పెట్టిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ స్థాయిలో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అన్న ఒక రాజకీయాలంటే ఇలా ఉండకూడదు అన్న ఒక చీప్ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కలిసేది అనేది వాస్తవం. అయితే ఆ స్థాయిలో మాటకు ముందు నిద్రలేస్తే చంద్రబాబు, పడుకుంటే చంద్రబాబు, ఇలా డే 1 నుంచి కూడా టాప్ టు బాటమ్ డే అండ్ నైట్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు జపం చేస్తూ ఉండేవాళ్ళు వైసీపీ నేతలంతా. సో వాట్ ఎవర్ ఇట్ మే, బట్ కారణాలు ఏమైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పనితీరు కావచ్చు, ఆయన చూపించిన ఒక విధ్వంసం కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారానికి దూరమైంది. అండ్ దెన్ 11 సీట్లకు మాత్రమే ప్రతిపక్ష హోదా లేకుండా పరిమితమైంది. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయి ఉన్నారు. కూటమి గెలిచింది 164 సీట్లతోని. గెలవటం ఒక ఎత్తు అయితే కూటమి అభ్యర్థులు చాలా చోట్ల ఏదైతే వాళ్ళు సాధించిన విక్టరీ అనేది నిజంగానే ఒక ట్రెమెండియస్ విక్టరీ. 50,000కు పైగా మెజారిటీలు సాధించిన వాళ్ళే దాదాపు 35 మంది ఉన్నారంటే అది ఆశ్చర్యం, అది నిజంగా అతిశయోక్తి కాదు. అది ఒక వండర్ విక్టరీ అనుకోవాలి. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు విల్ విన్ బై వేవ్ అనేది ఎప్పటి నుంచో చాలామంది చెప్తున్నారు. అది ఈరోజు ఆయన ప్రూవ్ చేసుకున్నారు కూడా. సో చంద్రబాబు నాయుడు సీఎం అయి ఉన్నారు.
చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన సీఎంగా ఉన్న 2014లో అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టు, ఆ పార్టీ అనుకుంటున్నట్టు నేను లా ప్రకారం వెళ్తాను, లీగల్గా వెళ్తాను అంటే వైఎస్ఆర్సీపీ నేతలు నిజంగా ఆ స్థాయిని ఎప్పుడూ దాటిపోయారు కూడా. ఈరోజు ఆయన ఆ స్థాయిలోనే విమర్శిస్తారు, మళ్ళీ వాళ్ళ తీరు మారదని కూడా అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి నిజంగానే చంద్రబాబు నాయుడు చూసి భయపడుతూ ఉన్నారు. ఆయన చేస్తున్న రివ్యూ మీటింగ్లో కానీ, అదేవిధంగా ఆయన ఆయన ప్రతినిధులు మాట్లాడుతున్న తీరు కానీ బయటకు వచ్చి చూస్తే మనకు అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ తను మాట్లాడే విధానంలో కూడా చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తారంటున్నారు కానీ గతంలో మాట్లాడినట్టు హేళనగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎక్కడ తాను అసెస్ చేసుకునే ప్రయత్నం చేయకపోయినప్పటికీ టీడీపీ ఎలా గెలిచిందని కొన్ని అనుమానాలు ఆయన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎక్కడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. యాక్చువల్గా వైసీపీ యాటిట్యూడు అది పార్టీ అధికారంలో ఉందా, ఎదుటోళ్ళు సీఎంలుగా ఉన్నారని చూడరు, బట్ అదే స్థాయిలో టార్గెట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడటానికి నిజంగానే కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే ఒక మ్యాండేట్, అంత భారీ స్థాయిలో వచ్చిన మ్యాండేట్. ఇంకో రెండో రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రిజల్ట్స్ వచ్చిన రోజే సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, పెద్ద కూటమి, పెద్దవాళ్ళ కూటమి అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు, అది జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు ముఖం చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా, చంద్రబాబు నాయుడు ముఖం చూసి జాతీయ రాజకీయాలు నడిపారా అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏని ఫామ్ చేయలేని పరిస్థితి. అలాంటి స్థాయిలో చంద్రబాబు నాయుడికి అటు మోడీ, అమిత్ షాలు ఆయన నెత్తిన పెట్టుకుంటూ ఉన్నారు ఈ రోజున. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో తను ఏదైనా తోకజాడించే సిచ్యువేషన్ ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు తన బటన్ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కాదు అని చెప్పేసి ఈరోజు ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే అటువైపు కేసులు సుప్రీంలో కావచ్చు, ఇటు హైకోర్టులో కావచ్చు స్పీడప్ అందుకుంటున్న తీరుతో అదే ఒక డిఫెన్స్లో ఉన్నారు ఆయన. నిజంగా గతంలో మనం చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంత్రి శంకర్రావు లాంటి వాళ్ళు అప్పట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన కేసు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల మీద. అయితే ఆయన కేసులో ఎర్రంనాయుడు లాంటి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు ఆ రోజున. అలాంటిది టీడీపీ కూడా ఇంప్లీడ్ అయిందనే కసి జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉంది, తన కేసులకి తన జైల్లో ఉండడానికి కారణం టీడీపీనే అని. సో ఈ రోజును చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అనుకుంటే నిజంగా బీజేపీతో తన కేసులు స్పీడప్ చేయించవచ్చు అనే ఒక ఆందోళన ఉంది ఆయనలో, ఒక భయం ఉంది, తన భవిష్యత్తు మీద కూడా ఒక ఆందోళన, ఒక భయం ఏర్పడ్డాయి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆయన టార్గెట్ చేయాలంటే భయపడడానికి కారణం అదే అనుకోవాలి. బట్ ఇంకా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు పాలనలోకి దిక్కుముందే, పూర్తి స్థాయిలో లోకేష్ లాంటి వాళ్ళు తన రెడ్ బుక్ బయటికి దిగకముందే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి డైలమాలో పడుతున్నారంటే ఇక ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న అనాలి. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులుగా చేసిన వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, గత 10-15 రోజుల నుంచి టీడీపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టీం వ్యవహరిస్తున్న విధానం మరొక ఎత్తు అనే చెప్పుకోవాలి. మొత్తానికి దీని అందరికంటే కూడా మరొక కారణం ఏంటంటే ఎంతమంది వద్దని వారిస్తున్నా వినకుండా తన పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి కేసే లేని చోట కేసు కట్టి దాదాపు 52 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ అక్రమ ఆరోపణల కేసులో ఆయన జైల్లో పెట్టి ఈరోజు ఆయన ఒక వికృత క్రీడకైతే తెరదీశారు. ఈరోజు దానికి కూడా పూర్తి స్థాయిలో మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ ఒక్క డైలాగ్కే ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీం వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఉన్న సంబంధాల దృష్ట్యా తన కేసుల భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో భయపడుతున్నారా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కుతుందా లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఆయన ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ అనుకోవాలి. మొత్తానికి ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎలా పనిచేయబోతున్నారు, ఎలా పెర్ఫామ్ చేయబోతున్నారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.